ప్రస్తుతం హై టెన్షన్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. జమ్మూలో 7 చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం వినిపించింది. దీంతో నగరం మొత్తం కూడా అలర్ట్ లో ఉంది. జమ్మూ నగరం మొత్తం బ్లాక్ అవుట్ లో ఉంది. టోటల్ గా పవర్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని హెచ్చరికలు జారీ చేశారు. సురక్షిత ప్రాంతాలకి వెళ్లాలని అధికారులు ఇప్పటికే సూచించారు. పలుచోట్ల పాక్ డ్రోన్లని భారత సైన్యం ధీటుగా కూల్చివేసింది. జమ్మూ, కుప్వారా, పూంచ్లో సైరన్లు మోగుతున్నాయి. జనాలంతా అలర్ట్ గా ఉండాలని చెప్పి వార్ సైరన్ అనే చెప్పొచ్చు. పాక్ యుద్ధానికి కయ్యానికి కాలు దువ్విందా అనే అనుమానాలే కలుగుతున్నాయి. ఉన్నట్టుండి జమ్మూపై అటాక్ కి దిగింది పాకిస్తాన్. వరుసగా పదుల సంఖ్యలో డ్రోన్లని జమ్మూ పైకి పంపించింది. అటాక్ కి దిగింది పాకిస్తాన్. అయితే భారత్ కూడా ధీటుగా తిప్పికొడుతోంది. S-400 తో వాటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేస్తోంది భారత సైన్యం. పూర్తి అలర్ట్ గా ఉంది భారత రక్షణ వ్యవస్థ. జమ్మూ, కుప్వారా, పూంచ్లో ప్రస్తుతం సైరన్లు మోగుతున్నాయి. ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ వివరించడానికి మా ప్రతినిధి గోపీకృష్ణ సిద్ధంగా ఉన్నారు. గోపీకృష్ణ, ఏంటి పరిస్థితి జమ్మూలో? సైరన్ల మోత మోగుతోంది. పాకిస్తాన్ విచక్షణ రహితంగా భారత్ పైన మిసైల్స్, డ్రోన్లతో దాడులు తెగబడుతున్న పరిస్థితి. భారత రక్షణ వ్యవస్థ ఇటు S-400 అలాగే యాంటీ డ్రోన్ సిస్టమ్స్ తో ప్రస్తుతం పాక్ భారత్ను లక్ష్యంగా చేసుకుని ఇటు జమ్మూ అలాగే పఠాన్కోట్ తో పాటుగా రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మిసైల్స్ దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో వాటన్నింటినీ కూడా భారత రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా నిర్వహిస్తున్న పరిస్థితి. గగనతలంలోనే వాటిని ఛేదిస్తున్న పరిస్థితి. అయితే కొన్ని ముఖ్యంగా వరుసగా ఈ మిసైల్స్ అన్నింటినీ కూడా ప్రయోగించడంతో కొన్ని ఇటు జమ్మూలో 7 చోట్ల పేలుడు శబ్దాలు వినిపించినట్లుగా తెలుస్తోంది. సో అవి భూమిని తాకాయా, ఎటువంటి ప్రాణ నష్టం జరిగింది, ఎక్కడెక్కడ ఈ మిసైల్స్ అటాక్ అయ్యాయి అన్నది ఇంకా సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతం బ్లాక్ అవుట్ కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి దాడి లక్ష్యాలను ఈ మిసైల్స్ తాకాయి అన్న సమాచారం కూడా ఇంకా రావాల్సి ఉంది. ప్రజలంతా కూడా అప్రమత్తమయ్యారు. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సైరన్లు మోగిస్తున్నారు. భారత ముఖ్యంగా రక్షణ వ్యవస్థలో భాగంగా ఇప్పటికే కలెక్టర్లకి అలాగే పోలీసులకి సివిల్ డిఫెన్స్ అధికారులకి మాక్ డ్రిల్స్ నిర్వహించారు. కాబట్టి సో ఎప్పటికప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దాడులు వీటన్నిటి నేపథ్యంలో ప్రతి ఒక్క విభాగం కూడా అప్రమత్తమై ఉన్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. భారత్ ఎయిర్ ఫోర్స్ అలాగే మిసైల్ సిస్టమ్స్ తో ముఖ్యంగా పాకిస్తాన్ పైన భారత్ మరి కాసేపట్లోనే విరుచుకుపడబోతున్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. రక్షణ వర్గాల నుంచి ముందస్తుగా భారత్ పైకి వస్తున్న మిసైల్స్ ని నిలువరించడంతో పాటుగా పాకిస్తాన్ లో ఎక్కడి నుంచి ఈ మిసైల్స్ అటాక్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఈ డ్రోన్స్ ప్రయోగిస్తున్నారు, ఆ లక్ష్యాలను కూడా తెలుసుకుని భారత వాయుసేన అలాగే మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నిటి కూడా పాకిస్తాన్ వైపు మళ్లించే అవకాశం ఉంది. ఇప్పటికే ఒక భారీ హెచ్చరికను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేయడం జరిగింది. భారత భద్రత అలాగే సమగ్రత, సార్వభౌమాధికారం వైపు చూస్తే ఊరుకునేది లేదు, ఖచ్చితంగా దాడికి ప్రతిదాడి ఉంటుందని హెచ్చరించినప్పటికీ కూడా పాకిస్తాన్ ముఖ్యంగా డిఫెన్స్ సిస్టమ్ పైన అలాగే పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైన ఈ రోజు భారత్ దాడులు చేసిన పరిస్థితి. రావల్పిండి క్రికెట్ స్టేడియం పైన కూడా అక్కడ ఉన్న ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పరిసర ప్రాంతాల్లో కూడా భారత్ దాడి చేసిన నేపథ్యంలో దానికి ప్రతిదాడిగా ఇప్పుడు పాకిస్తాన్ భారత్ పై విరుచుకుపడుతున్న పరిస్థితి. పూర్తిగా పహల్గామ్ ఉగ్రదాడిలో ఉగ్ర సంస్థలకు ఆశ్రయం ఇస్తున్న ఉగ్ర శిబిరాలు, శిక్షణ ఇస్తున్న ఉగ్ర శిబిరాలని టార్గెట్ గా చేసుకుని మొదట ఇటు పాకిస్తాన్ చేసిన ఈ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ ఆపరేషన్ సింధూర్ ని ప్రారంభించడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ ని ముఖ్యంగా అక్కడున్న పాకిస్తాన్ జైషే మహమ్మద్ ఉగ్రవాదులు కానీ, లష్కర్-e-తోయిబా అలాగే హిజ్బుల్ ముజాహిద్దీన్ లాంటి ఉగ్ర సంస్థల ఉగ్రవాదులు అనేకం సుమారు 100 మందికి పైగా భారత్ మట్టుబెట్టిన తర్వాత అక్కడున్న ప్రభుత్వమే, సైనిక వ్యవస్థనే ఉగ్రవాదులకు నివాళులర్పించడం, వారి జాతీయ పతాకాన్ని ఉగ్రవాదుల అంత్యక్రియల్లో వాడడం, సో ఇవన్నీ కూడా భారత్ తీవ్రంగా ఖండిస్తూ ఎటువంటి మెసేజ్ ని మీరు ప్రపంచానికి ఇస్తున్నారు అని చెప్పి పూర్తిగా పాక్ యొక్క చర్యల్ని ప్రపంచానికి ఈ రోజు చాటి చెప్పింది. అలాగే భారత్ పైన ఏమైనా సైనిక చర్యకు తెగబడితే కనుక ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది, మేము పాక్ సైనిక చర్యకు ప్రతిచర్య చేస్తామని చెప్పి కూడా హెచ్చరించిన తర్వాత కూడా పాక్ వైఖరిలో మార్పు లేకుండా మళ్ళీ కాల్పులు జరుపుతుంది. ఉగ్రవాదుల్ని కోల్పోయిన పాకిస్తాన్ బాధతో ఈ అటాక్ చేస్తుందని భావించాలా? ఉగ్రవాదుల్ని తమవారుగా భావించే అటాక్ చేసింది అని ప్రపంచానికి చాటి చెబుతుందా పాకిస్తాన్ ఇప్పుడు? అలానే
పాక్ యొక్క F-16 ఫైటర్ జెట్ అది ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటుంది. తమ యుద్ధ విమానాల్లో యుద్ధ వాహనాల్లో ఇంపార్టెంట్ గా భావించే F-16 నే ఉపయోగించింది, కానీ దాన్నే కూల్చేసింది భారత్. ఇప్పుడు పాకిస్తాన్ కి గట్టి దెబ్బ తగిలిందని చెప్పొచ్చు కదా. ఖచ్చితంగా భారత రక్షణ వ్యవస్థ ఎంత సమర్థవంతంగా ఉందో మనం ఈ F-16 ని కూల్చివేయడం పట్లే మనం చెప్పొచ్చు. భారత రఫేల్ యుద్ధ విమానాలకి F-16 ఫైటర్ జెట్స్ ను ఎదుర్కొనే సామర్థ్యం ఉంది. అలాగే ముఖ్యంగా S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కి భారత్ పై వైపుకు వచ్చే మిసైల్స్ ని ముఖ్యంగా 40 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల రేడియస్ లో ముందస్తుగానే గుర్తించి గగనతలంలో కూల్చివేసే సామర్థ్యం S-400 రక్షణ వ్యవస్థ డిఫెన్స్ సిస్టమ్ కలిగి ఉంది. ఇవే కాకుండా భారత అమ్ముల పదిలో అనేక రక్షణ క్షిపణులు ఉన్నాయి. భారత్ నుంచి ఢిల్లీ వేదికగా ఒక్క బటన్ నొక్కితే పాకిస్తాన్ ప్రపంచ పటంలోనే కనుమరుగయ్యే విధంగా భారత అణుశక్తి అలాగే రక్షణ వ్యవస్థ పూర్తిగా ఆయుధ సంపత్తి ఉంది. సో ఆచితూచి ముఖ్యంగా ప్రజలకు నష్టం కలగకుండా, పాక్ సైన్యానికి నష్టం కలగకుండా కేవలం ఉగ్ర శిబిరాలని టార్గెట్ చేసినందుకే పాక్ ఇంటిలా ముఖ్యంగా భారత్ పై దాడి చేస్తున్న పరిస్థితిలో ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా భారత ప్రభుత్వం రిటాలియేషన్ కి సర్వత్రా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. భారత ఎయిర్ ఫోర్స్ ఇప్పటికే F-16 సహా కొన్ని ఫైటర్ జెట్స్ ని కూల్చివేసినట్లుగా తెలుస్తుంది. వాయుసేన అలాగే నావల్ ఫోర్సెస్ కూడా అరేబియా సముద్రం నుంచి ఉన్న మిసైల్స్ ని అటాక్ చేస్తే కనుక ఖచ్చితంగా పాకిస్తాన్ కి ఈ రాత్రి కాలరాత్రిగా మారబోతుందని మనం చెప్పాలి.